అందరికీ నమస్కారం అండి. విశ్వవసు నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఉగాదికి ఏ పిండి వంటలు చేసుకోవాలని అనుకుంటున్నారా అండి? నేను చేసిన అందరికీ నచ్చిన ఈ పిండి వంటల్ని మీ గురించి తెచ్చానండి. తయారీ చేసి కూడా చూపిస్తాను. బియ్య పిండితో సగ్గుబియ్యం, పెసరపప్పు కలిపి చేసిన పప్పు చెక్కలు, అలానే వేరుశనగ గింజలు, ఖర్జూరంతో చేసిన బర్ఫీ, అరుదైన ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన నవరా రైస్ తోటి పరమాన్నం తయారు చేశానండి. ఈ మూడు కూడా ఇంట్లో అందరికీ నచ్చినాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నానండి. తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. పప్పు చెక్కలకి ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకుని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కడిగిన వాటిలో ఒక అరకప్పు నీళ్లు వేసి ఒక గంట సేపు నానపెట్టుకుందామండి. ఈలోగా మసాలాకి ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక 6-7 పచ్చిమిరపకాయలని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల బియ్యపిండి వేసి దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుని వీటన్నింటినీ బియ్యపిండిలో కలిసేలాగా బాగా కలుపుకుందాం. బియ్యపిండి వంటకాల్లో పప్పు చెక్కలు ఒకటైతే చాలామంది చేసుకున్నప్పుడు టేస్టీగా క్రిస్పీగా రావట్లేదని ఫీల్ అవుతుంటాం. అలాంటి వాళ్ళు ఈ ఉగాది పండగకి టిప్స్ పాటిస్తూ కాస్త సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి చేయండి. గుల్లగా నిమిషాల్లో కష్టపడి చేసిన చెక్కలు ఖాళీ అయిపోతాయి. ఇలా బాగా క్రంబుల్డ్ అయిన పిండిలో మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి. అలానే నానబెట్టుకున్న నీళ్ళతో పాటు సగ్గుబియ్యం, పెసరపప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈలోగా కొన్ని నీళ్లు మరగడానికి స్టవ్ మీద పెట్టానండి. అవి వేస్తే ఇంకా గుల్లగా వస్తాయి వేడి నీళ్ళతో కలుపుకుంటే. ఇలా బాగా కలిసిన దాంట్లో ఇంకొన్ని నీళ్లు, ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళే పట్టియండి, వేడి నీళ్లు మరుగుతున్నవి వేసుకుని ఒక గరిటెతోటి పిండి అంతా ఈ నీళ్లు పట్టేలాగా బాగా కలుపుకుందాం కొద్దిసేపు చల్లారే వరకు. ఇలా పిండి అంతా బాగా కలిసిందండి. గరిటెతోనూ ఇప్పుడు గరిటె తీసేసి చేతికి పని చెప్దామండి. పిండి అంతా మొత్తం నీళ్ళంతా బాగా కలిసేలాగా కలిపి ఒక మెత్తటి గట్టి ముద్దలాగా తయారు చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న ముద్ద మీద ఒక పల్చటి టవల్ని నీటిలో మొత్తం నీరంతా పిండేసుకుని ఆ తడి టవల్ని ఈ ముద్ద మీద కప్పి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్, షేరు చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. 15 నిమిషాల తర్వాత బాగా తయారైన ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుందామండి. మొత్తం అంత పిండిని అన్ని ఈక్వల్ సైజులోని ఒక స్పూన్తో తీసుకుంటే పిండి కరెక్ట్గా వస్తాయండి. ఇలా తయారు చేసుకున్న వాటిని మిక్సింగ్ బౌల్లో వేసి మనకు కావాల్సిన ఒక ప్లేట్లో ఉంచుకొని వేసిన బౌల్లోని తడి టవల్ కప్పి ఉంచుకుందామండి. పిండి పొడిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలిథిన్ షీట్ మీద 1 స్పూన్ నూనె వేసి షీట్ అంతా నూనె పట్టేలాగా రాసుకుందామండి. దీన్ని పూరి ప్రెస్తో కూడా చేసుకోవచ్చండి. మనకు కావలసినన్ని ఈ పప్పు చెక్కలు ఉండలు పెట్టుకొని ఈలోగా స్టవ్ మీద నూనె పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచానండి. కావలసినన్ని ఉండలు పెట్టుకున్న తర్వాత పాలిథిన్ షీట్ మరొక భాగాన్ని ఈ ఉండల పైన వేసి ఒక గ్లాస్ తీసుకుని వాటితోటి ఇలాగా ప్రెస్ చేసుకుందాం.
మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే వాటితో కూడా చేసేసుకోవచ్చండి, ఈజీగా ఇంకా తొందరగా వచ్చేస్తాయి. పిండి చాలా సాఫ్ట్గా ఉంది కనుక పగలడం విరిగిపోవటం ఉండవండి. ఇవి 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చేసుకొని ప్రయాణాలప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. పిల్లలకి స్కూల్ బాక్సులు కూడా వేసి ఇవ్వచ్చు. తీసేటప్పుడు ఇలా తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్న నూనె బాగా కాగింది. దానిలో వేసి పైకి తేలే వరకు కదపొద్దండి. ఓవర్ క్రౌడ్గా కూడా ఎక్కువ వేసుకోకండి. ఇలా బాగా తేలిన వాటిని 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన వాటిని మరొక జాలీ గరిటలోకి వేసేసుకుందామండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇలానే మొత్తం అన్నీ పప్పు చెక్కలు చేసుకొని ఫ్రై చేసుకుందామండి. పప్పు చెక్కల మీద అక్కడక్కడ సగ్గుబియ్యం, పెసరపప్పు కనిపిస్తూ గుల్లగా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్న ఇవి తప్పకుండా తయారు చేసుకోవాలండి. సగ్గుబియ్యం, పెసరపప్పు, పప్పు చెక్కలు తినే కొద్దీ తినాలనిపించే గుల్లగా క్రిస్పీగా అసలు మాటల్లో చెప్పలేనండి. తప్పకుండా తయారు చేసుకోండి. ఈవినింగ్ టీ టైంకి అయితే బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చండి. ఇక పిల్లలకైతే చెప్పక్కర్లేదు. స్నాక్ బాక్స్లో వేసిస్తే బాక్స్ ఖాళీ చేసి మళ్ళీ కావాలంటారండి. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ పెంచే వేరుశనగ ఖర్జూరాలతో బర్ఫీ తయారు చేసుకుందామండి. పంచదార, బెల్లం లేకుండా తక్కువ టైంలో రుచిగా ఉండే ఖర్జూరాలతో కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగ గింజల్ని ఫ్రై చేసుకుని పొట్టు తీసిన వాటిని పౌడర్ చేసుకుందామండి. అలానే 1 కప్పు ఖర్జూరాలని గింజలన్నీ తీసి వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇలాగ తయారైన 1 కప్పు ఖర్జూరాలని మిక్సీ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తయారు చేసుకున్న వేరుశనగ పొడి, అలానే ఖర్జూరం పేస్టు వేసి రెండింటిని బాగా కలుపుకుందాం. ఖర్జూరాల్లోని ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండి శరీరంలో రక్తం కొరత లేకుండా కాపాడుతుందండి. ఖర్జూరాలని కాలంతో సంబంధం లేకుండా కూడా తినచ్చు. ఇలా బాగా కలుపుకున్న దాన్ని మెత్తటి ముద్దలాగా తయారు చేసుకుందాం. అలానే వేరుశనగ గింజలు గుండె ఆరోగ్యానికి మేలు చేసి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయండి. ఇలా బాగా కలిసిన ఖర్జూరం వేరుశనగ పేస్ట్ని ఒక 3 భాగాలుగా కట్ చేసుకుందాం, ఈక్వల్ పోర్షన్స్. వీటిని మనకి కావలసిన సైజులోని పొడవుగా రోల్ చేసుకుందాం. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. అసలే వేడిగా ఉంది, విడిపోతున్నాయి. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా కూడా అవుతాయి. ఒక 5 నిమిషాల పాటు పెట్టుకున్న తర్వాత బయటికి తీసిన వాటిని అరచేత్తో ఇలాగా ప్రెస్ చేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ ఇలాగ ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్క్యూవర్తో కానీ ఒక రౌండ్గా ఉన్న ఒక కర్రతో కానీ ఇలా మధ్యలోకి ఒక 1/2 ఇంచు మందంలో గ్యాప్ ఇద్దామండి. వీటిని మనం చాక్లెట్తో ఫిల్లింగ్ చేసుకుంటాం. ఇలా మొత్తం అన్నిటికీ తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. నువ్వుల్ని చలికాలంలో ఎక్కువగా తింటే చాలా వేడిగా ఉండి శరీరానికి రక్షణ కల్పిస్తుందండి. అలానే నువ్వులు మంచి ఆరోగ్యకరమైన పంటల్లో ఒకటండి. ఇలా బాగా వేగి మంచి రంగులోకి వచ్చి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత తయారు చేసుకున్న ఈ రోల్స్ని ఈ నువ్వుల్లో రోల్ చేసుకుందామండి. అక్కడక్కడ పట్టి పంటి కిందకు వచ్చినప్పుడు చాలా క్రిస్పీగా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా
ఇలానే నువ్వుల్లో రోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. వీటిని మనం మధ్యలోకి గ్యాప్ చేసుకున్నాం కదండి ఈ రోల్స్కి, వాటిని చాక్లెట్తో ఫిల్లింగ్ చేసుకుంటానికి ఒక 2 గ్లాసులు తీసుకొని వాటిల్లో బ్రౌన్ కలర్ చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ వేసి డబుల్ బ్రాయిలర్ చేసుకుందామండి. ఇలా గ్లాసుల్లో వేసి చేసుకున్నందుకు పోయటానికి ఈజీగా వస్తుంది. కరిగిన తర్వాత వీటిని బాగా వేడైన నీటిలో పెట్టి ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉందామండి. ఇలాగ స్పూన్తో కలుపుతుంటుంటే త్వరగానే వైట్ చాకో చిప్స్ లిక్విడ్ రూపంలోకి వచ్చేసిందండి. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బ్రౌన్ చాకో చిప్స్ కూడా స్పూన్తో బాగా కలుపుకుందామండి. ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయినాయి కూడాను. వీటిని కూడా మరి కొద్దిసేపు ఉంచితే కలర్ మారిపోతుంది మొత్తం. ఇలా మారిన వాటిని పక్కన తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇవేమి వేడవ్వవు ఎక్కువగాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని, పెద్ద ప్లేట్లో దానిలో ఫస్ట్ వైట్ చాకో తోటి మొత్తం ఫిల్ చేసుకుందామండి. ఇలా వేసిన తర్వాత ఒక పాలిథిన్ కవర్లో బ్రౌన్ చాక్లెట్ని కూడా వేసుకుని సీల్ చేసుకున్న దాన్ని రోల్స్ మీద ఆబ్స్టకల్గా వేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మరొక స్క్యూవర్తో వేసుకున్న బ్రౌన్ చాక్లెట్ని ఇలా కింద వరకు అంటే ఒక మంచి పువ్వు డిజైన్లాగా తయారవుతుందండి. వీటిని కదపకుండా ఫ్రిడ్జ్లో మరొక 10 నిమిషాల పాటు పెట్టుకుందాం. 10 నిమిషాలకి బాగా సెట్ అయిన వేరుశనగ ఖర్జూరం బర్ఫీలు బయటికి తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కప్ కేక్ మౌల్డ్స్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి. తక్కువ టైంలో ఆరోగ్యకరమైన వంటకం వేరుశనగ ఖర్జూరం బర్ఫీ అండి. ఇప్పుడు మరొక వంటకం నవరా రైస్తో చేసుకున్న పరమాన్నం గురించి తెలుసుకుందాం. నవారా కేరళకు చెందిన ఓ అపురూపమైన పాత పంట. 2000 ఏళ్ల క్రితం నుంచి సాగులో ఉన్న అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యత సంపాదించుకున్న ధాన్యం అండి. ఎరుపు నలుపు రంగుల కలయికతో ఉన్న ఈ బియ్యంతో ఉగాదికి పరమాన్నం వండుకుందామండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక 2 గ్లాసుల చిక్కటి పాలు ఏ గిన్నెలో అయితే పరమాన్నం చేసుకుంటామో అందులోకి వేసుకుందామండి. ఇదే గ్లాస్తో మెజర్మెంట్తో నేను నవారా రైస్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగి 2 గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టానండి. 12 గంటల పాటు నానాలవి. అలానే మరో 2 గ్లాసులు నీరు ఆ గ్లాస్ కొలతతోనే వేసుకుని స్టవ్ మీద మరగడానికి పెట్టుకుందామండి. హై ఫ్లేమ్ మీద పెట్టండి. మనం ముందు రోజు శుభ్రంగా కడిగి 2 గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టిన నవారా రైస్ అండి. బాగా నానిపోయినాయి కూడాను. వీటిని పక్కన ఉంచుకుందాం. ఇంకా నీరు వంపేయమండి. ఆ నీరే మళ్ళీ ఈ పరమాన్నంలోకి వేసుకుంటాం. ఇలా హై ఫ్లేమ్ మీద పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న నవారా రైస్ అన్నీ వేసుకుని, అలానే 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన పెసరపప్పు, మరో టేబుల్ స్పూన్ నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుందామండి. ఈ పరమాన్నంలోకి రుచి ఇంకా పెరుగుద్ది. మీగడ కట్టకుండా గరిటతో కలుపుకుంటూనే ఉందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మీగడ లేకుండా. ఇలా బాగా కలిసి ఉడుకుతున్న దాంట్లోంచి కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా జాపత్రి, ఒక చిన్న జాజికాయ ముక్క, ఒక 4-5 యాలకులు, కొద్దిగా పంచదార కలిపిన దాంతో పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. మంచి సువాసనతో ఉన్న
ఈ యాలక పొడిని మీరు ఒక్కసారి తయారు చేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఏ పిండి వంట చేసుకుని ఇలాగే వేసుకోవాలని అనుకుంటారు. ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇంకా దగ్గరగా హై ఫ్లేమ్ మీదే కలుపుతూనే ఉన్నామండి. బాగా ఉడికిపోయింది కూడానండి. చూస్తానికి మనకు గట్టిగా ఉంటుంది, కానీ మెత్తగా ఉన్న నవారా రైసు, పెసరపప్పు అన్నీ కూడా ఉడికినాయండి. ఈ పరమాన్నాన్ని ఎక్కువ పాలతో చేసుకోము, కానీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇలా తయారు చేసుకోండి, మామూలు బియ్యంతో అన్నా సరే. ఇప్పుడు మరొక గ్లాసు చిక్కటి పాలు వేసుకుందామండి ఇంకొంచెం ఉడకటానికి. మొత్తం దీనికి ఒక పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ పట్టిందండి పాలు. ఒక 2 ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాము బియ్యం, ఆ కొలతతోనే 2 గ్లాసుల తురిమిన బెల్లం తురుము కూడా వేసుకుని ఇంకొద్దిసేపు కలుపుకుందామండి. ఇలా కలుపుతూ ఉంటుంటే దగ్గరగా అవుతున్న దీనిలో మనం తయారు చేసుకున్న సుగంధ ద్రవ్యాల పొడిని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా బాగా ఉడుకుతున్న దానిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుని దింపేసుకుందామండి. ఆరిన తర్వాత కూడా చిక్కబడుతుంది. మామూలు మన బియ్యంలాగే ఉంటాయండి, కలర్ మాత్రం తేడా. ఇప్పుడు ఒక చిన్న పాన్లోని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని వేడైన దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక గుప్పెడంత జీడిపప్పు వేసి 2 బాగా వేగే వరకు వేయించుకుందాం. కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకుని వీటిని కూడా ఈ 3 వేయించుకుందామండి. ఈ పండగకి మీరు ఏమేమి తయారు చేసుకున్నారో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా బాగా వేగిన వాటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కొబ్బరి మంచి రంగులోకి మారింది, అలాగే జీడిపప్పు కూడా రంగు గోల్డెన్ కలర్లోకి మారిపోయినవి. వీటన్నింటినీ ఉడుకుతున్న పరమాన్నంలోకి వేసుకుని మూత పెట్టుకుందామండి. మంచి గుమగుమలాడుతుందండి. యాలక పొడి, జాజికాయ, జాపత్రి, అలానే ఇంకొంచెం చిన్న ముక్క పచ్చకర్పూరం కూడా వేసానండి. మనం దేవుడి గుడిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఉగాది పండగ మన ఇంటికి వచ్చేసిందన్న ఫీలింగ్ కూడా ఉందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుందాం. తక్కువ పాలతోటి రుచికరమైన నవారా రైస్తో తయారైన ఈ పరమాన్నం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. 6 రుచుల ఉగాది పచ్చడితో పాటు ఈ 3 రకాల పిండి వంటలు తప్పకుండా తయారు చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి. హ్యాపీ ఉగాది.